జై జై బాబు. తెలుగుదేశం పార్టీ. జోహార్ ఎన్టీఆర్ గారు. మీరు నాకు అవకాశం ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి ఎంతో అంకిత భావంతో ఇప్పుడు మహనీయుడు పుట్టాడు ఆ రోజు మహిళలు మహానాడుకు స్వాగతం అంటూ ఈరోజు ఒక అద్భుతమైన గీతాన్ని సినీ కొరియోగ్రాఫర్ సత్యం మాస్టర్ గారి బృందంచే మీ అందరి కోసం లక్షలాదిగా ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారి అందరూ గట్టిగా మీ కరచాల ధ్వనులతో మీ ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై. ఆడియో ప్లీజ్. ఎవరు మహానాడు మహాసభను ఉద్దేశించి దళిత శాసనసభ్యుడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడపలో జరుగుతున్న మహానాడుకి లక్షలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కడప జిల్లా దద్దరిల్లేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు టీవీలో చూసి గుండె ఆనందోత్సవంతో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ జన సునామీని చూసి గుండెపోటు వచ్చే విధంగా టీవీలు పగలగొడతా ఉన్నారని చెప్పి ఇప్పుడే స్క్రోలింగ్స్ వస్తా ఉన్నాయి. కడప జిల్లా దద్దరిల్లిపోతా ఉంది. తెలుగు సింహ గర్జన కడప నడి బొడ్డున జరుగుతా ఉంది. తెలుగు జెండా, తెలుగుదేశం జెండా రెపరెపలాడుతా ఉంది. ఎన్నో మహానాడులు జరిగాయి. ఈ మహానాడు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద తెలుగు సింహ గర్జన చూడ్డానికి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చూడు, కడప వైపు కడప అడ్డ తెలుగుదేశం గడ్డ అని అనే విధంగా ఎటువైపు చూసినా నలువైపులా జన సునామీని తలపించే విధంగా జనసంద్రమైనటువంటి కడప మహానగరాన్ని ఒక్కసారి చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పసుపు జెండా పెట్టాడో, ఏ ముహూర్తాన తెలుగుదేశం అని నామకరణం చేశాడో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర స్థిరస్థాయిలో ఉండే విధంగా తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలను ఎదుర్కొని దుర్మార్గమైన 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు గారిని సైతం ఇబ్బంది పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా 75 సంవత్సరాల వయసులో 20 సంవత్సరాల యువకుడిగా పార్టీని నడిపించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించిన రోజు నుంచి ఒకవైపు పోలీసులు, మరొక వైపు వైసీపీ రౌడీలు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో 45 రోజుల పాదయాత్రలో
అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా, ఎక్కడ భయపడకుండా, ఏ లక్ష్యం కోసం కుప్పంలో తొలి అడుగు పడిందో యువగల ముగింపు వరకు పాదయాత్రను కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పులివెందుల్లో హలో మహది అన్న ఒక్కసారి 2 మినిట్స్ ఉన్నా. మహిళలందరినీ ఇటువైపు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు కానీ మహిళల్ని ఈ ముందు వరుసలోకి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెనకల అటువైపు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంఎస్ రాజన్న, మహిళల్ని ముందుకు పంపించాలి. ఎంఎస్ రాజన్న ఒక 5 మినిట్స్ ఇవ్వండి అన్న టైం, మళ్ళీ గ్యాప్ తీసుకోవచ్చు. రెడీ స్టార్ట్. మహనీయుడు జన్మించెను ఆనాడు, అది మహానాడుగా మారెను ఈనాడు. మహనీయుడు జన్మించెను ఆనాడు, అది మహానాడుగా మారెను ఈనాడు. ప్రజల కొరకు ఎగరేసెను అన్న పసుపు జెండా, అది ఎగురుతుంది ఎప్పటికీ ఎదురే లేకుండా. 40లో రోడ్డు మీద ఉన్నటువంటి వాలంటీర్లందరూ జనం రోడ్డు వైపున వస్తున్న వాళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి పంపించాలి. అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోమని చెప్పాలి. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి కేటాయించిన సీట్ల వరకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాలంటీర్లు, పోలీస్ అధికారులు, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ